హలో మామా నమస్తే. నేనైతే తెలుసుగా మీకు, నువ్వైతే మాకు తెలుసు గానీ అద్దం ముంగడ మంచిగా రెడీ అవుతున్నావు. ఏడిపోతున్నావు మామా? నీ ఏడిపోతున్నావు చెప్తా మామా. వీడియో అయితే లాస్ట్ దాకా చూడు. మరి చాలా రోజులు అవుతుంది మామా మా ఊరికి పోక. ఒక్కసారి పోయేద్దాం అనుకుంటున్నా, అందుకే రెడీ అవుతున్నా. అరే టైం చూస్తే 4 అవుతుంది. మా కుందనగాడు వచ్చే టైం అయింది. అగ చూసిరిగా మా కుందనగాడు అయితే అంగన్వాడి నుంచి రానే వచ్చిండు. ఇక మా పెద్ద బిడ్డను తీసుకురానికి స్కూల్ కాడికి అయితే పోతున్నా మామా. షాన్విని తీసుకొని బండి మీద ఉసబెట్టుకొని ఇంటికి అయితే వెళ్ళిపోయినా మామా. ఇక చాలా రోజుల తర్వాత నా బండి తీసుకొని ఈ రోడ్ మీదకి వచ్చిన మామ. నా బండి మీద గిట్టుగా ఎక్కించుకొని మా ఊరికి పోదామని స్టార్ట్ అయినా మామ. మా ఊరికి పోతుంటే ఫస్ట్ వచ్చే ఊరు సైదాపురం. సైదాపురం దాటి గిట్టుగాడు నేను మాట్లాడుకుంటా పోగానే మాసపేట వచ్చింది మామ. మాసపేట మసీది కాంచలి రైడ్ తీసుకొని కొంచెం ముందు పోగానే చూస్తురుగా మామ, ఇదే మా ఊరు. అటు ఇటు చెట్లు ఉంటాయి, మద్దరికెళ్ళి మనం పోతుంటే మన ఫీలింగ్ మస్తు అనిపిస్తది మామ. అరే కిట్టుగాడు చూసినావుగా మూల మీద బండి ఎట్లా మలుతుండో. మా ఊరికి ఎంట్రీ కాగానే చూస్తురుగా ఫస్ట్ పోచమ్మ కూడా వస్తుంది లెఫ్ట్ సైడ్ లా. అరే చూస్తురుగా ఇక మా ఊరికైతే వచ్చేసినాం. కనిపించిందా మామ మా ఊరి పేరు? ఇగో ఇదేమో కచ్చీరు అంటే రచ్చబండ. ఇక ఇట్లనే జరంత ముంగడి పోగానే ఇదే మామ మా ఊరి బస్ స్టాండ్. ఇగో ఇదే మామ మా ఊర్లే మా ఇల్లు. అరే చూస్తురుగా మామ మా ఇంటి ముంగడనే ఒక పెద్ద కొబ్బరి చెట్టు ఉంటది. మాకు అప్పుడప్పుడు కొబ్బరికాయలు కూడా ఇస్తది. అరే చూస్తురుగా మామ ఆ ఇంటి ముంగడ మొత్తం పచ్చని గడ్డి ఉంటది, మస్తు ప్రశాంతంగా ఉంటది. ఫాలో చేయి మామ.